హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. నోటికి స్పైసీగా పుల్ల పుల్లగా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఏంటో చూసేద్దాం రండి. ఇటువంటి కూరలతో తిన్నప్పుడు మనల్ని మనమే మైమరిచిపోతూ ఉంటామండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటాయి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. గోంగూర రెయ్యి కూరండి. గోంగూరని శుభ్రం చేసి పక్కన ఉంచేసేయండి. రెయ్యి పొట్టును తీసుకుని శుభ్రం చేసి ఇసుక అనేది లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడిగి రెయ్యి పొట్టును తీసుకోవాలండి. ఇది ఎండి రెయ్యి పొట్టు అనమాట, పచ్చిదైతే కాదు. ఈ రొయ్యి పొట్టును వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాల పాటు అలా ఉంచినట్లయితే మనకి ఇసుక అనేది తొందరగా వచ్చేస్తుందండి. ఇసుక లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసినట్లయితే. రేగి పొట్టును వేడి నీళ్ళలో వేయడం వల్ల మనకి తొందరగా ఇసుక అనేది సెపరేట్ అయిపోతుందండి. చూడండి ఎంత ఇసుక వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచిన గోంగూరను తీసి ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత గరిటతో ఒకసారి గోంగూరను మెత్తగా మ్యాష్ చేసేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు వేరొక పాత్రలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పాయలు ఉల్లిపాయలు కట్ చేసినవి, 5 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగక్కర్లేదండి. గోంగూరలకు ఈ విధంగా ఉంటేనే బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసిన రొయ్య పట్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి ఈ 3 కలిపిన పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వండి. పది నిమిషాల పాటు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసి మరొక 10 నిమిషాలు ఉడికించండి. రొయ్య పొట్టు కాంబినేషన్లో చింతకాయ, మామిడికాయ, గోంగూర ఈ 3 చాలా బాగుంటాయండి. వంకాయ ఇటువంటి కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు. మన ఛానల్లో మామిడికాయతోనూ చింతకాయతోనూ కూడా ప్రిపేర్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పక్కనుంచిన గోంగూరను వేసి ఒకసారి బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసేయండి. గోంగూర వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి, మనం పులుపు వేసాం కదండి, ఉప్పు కారం ఏవైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. ఇటువంటి కూరలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం సమానంగా ఉంటేనే బాగుంటాయండి. మీరు తినే టేస్ట్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. మీకు ఉల్లిపాయ నచ్చితే కొన్ని ముక్కలు కట్ చేసినవి పైన వేసుకోండి. మీకు ఉల్లిపాయ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, రొయ్య పొట్టు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి కూరలు వేడి మీద తినే కన్నా చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ తెలుస్తుందండి. ఇటువంటి కూరలు నాన్ వెజ్ని బాగా ఇష్టపడే వారికి బాగా నచ్చుతాయండి. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చూస్తే వాళ్ళు కూడా వదిలిపెట్టరు, అంత బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.